హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. అమెరికా అధ్యక్షుడు 50% అదనపు సుంకాలు అయితే విధించారు కదా, టారిఫ్స్ విధించారు కదా. దానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఆగస్టు 27వ తారీఖు అంటే రేపు అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి కూడా ఆ టారిఫ్స్ ఇదైతే అమలు కాబోతున్నాయి. ఇప్పటికే భారత్కి దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా అమెరికా ఇచ్చింది. అందులో క్లియర్గా మెన్షన్ చేసింది, రష్యా నుంచి మీరు చమురు కొనుగోలు చేస్తున్నందునే మేము ఈ టారిఫ్స్ వేస్తున్నామని చెప్పేసి అధికారికంగా న్యూఢిల్లీకి లేటెస్ట్గా నోటీసులు కూడా వచ్చినాయని చెప్పేసి అని అంటున్నారు. అంటే భారత్ మన కాలమానం ప్రకారం లెక్కేసుకుంటే ఆగస్టు 27 ఉదయం 10 గంటల ప్రాంతంలో, అంటే రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇది అమల్లోకి రాబోతున్నాయి. అదనపు సుంకాలు అనేవి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత నుంచి ఆ తర్వాత వచ్చే వాటి నుంచి అమెరికాలోకి ప్రవేశించే భారత ఉత్పత్తులన్నిటి మీద కూడా ఈ టారిఫ్లు 50% అదనపు ట్యాక్సులు అనేవి వర్తిస్తాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నోటీసులలో తెలిపిందనమాట. గతంలో అమెరికా యుఎస్ఏ 25% ట్యాక్సులు విధించింది. ఇవి ఆగస్టు 7 నుంచే అమల్లోకి వచ్చినాయి, ఆల్రెడీ నడుస్తున్నాయి. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది అన్న కారణంతో మరో 25% అదనంగా విధించారు. అది అమల్లోకి వచ్చిందనమాట. ఇక అది కూడా అమల్లోకి వస్తుంది. మొత్తం మీద 50% అయితే మన భారత్ మీద, అమెరికాకు వెళ్ళేటువంటి వస్తువుల మీద, భారత్ మీద దాని మీద 50% ఎక్స్ట్రా అయితే ఉంటాయి. ఈ టారిఫ్లతోటి మనకి ఏమేమి పరిశ్రమలు ఇబ్బంది పడతాయంటే భారత వస్త్ర పరిశ్రమ, తర్వాత ఆక్వా రంగము, తోలు ఉత్పత్తుల మీద వెంటనే ప్రభావం పడుతుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే అతి కొద్ది వస్తువులకి ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపు అనేది ఉంది. ఎక్కువ భాగం అయితే ట్యాక్సులు పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే మన భారత ప్రభుత్వం దీని మీద అనుచితము, అన్యాయం, అహేతుకం అని చెప్పేసి ఇదైతే రెస్పాండ్ అయితే అయింది. కానీ వాళ్ళు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నారు. దాంతోపాటు నిన్న సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాని మీద రెస్పాండ్ అయ్యారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ఎంత ఒత్తిడి వచ్చినా సరే మేము భరిస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అన్నారు. అయినప్పటికీ కూడా మనకైతే బ్యాండ్ అయితే పడుతుంది. మరి భారత్ విధించినటువంటి కారణాలు కూడా వాళ్ళు అయితే తెలిపారు కాబట్టి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు కాబట్టి ఇది అమలు అనేది డెఫినెట్గా అనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా ఇవాళ అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట దీని మీద మాట్లాడటానికి. మరి మాట్లాడి ఏం డెసిషన్ తీసుకుంటారనేది చూడాలి. ఈ పరిశ్రమను ఆదుకోవడానికి, ఈ ట్యాక్సులు మినహాయింపు ఇవ్వడానికి వాళ్ళకి ఏమన్నా రిబేట్లు కానీ, ఏమన్నా మద్దతు ధర కానీ ప్రకటించడం అట్లాంటివి ఏమైనా చేస్తారా ఏంటి అనేది చూడాలి. ఆ డెసిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సాయంత్రం మళ్ళీ ఒక వీడియో వేస్తాను. మొత్తానికైతే మన మీద అయితే టారిఫ్లు అయితే భారం పడబోతుంది. ఇది మన ఛానల్కి సంబంధించిన వీడియో. తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.